హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. నేను మీ దివ్య. ఈరోజు మన స్పెషల్ ఈవినింగ్ స్నాక్ రెసిపీలా తినే కారం శనగపప్పు. మా విలేజ్లో అండి ఎవ్రీ మండే సంతలో ఈ కారం శనగపప్పు అమ్మేవారు. నాకు చాలా చాలా ఇష్టమైన స్నాక్ అండి. ఎప్పుడు వెళ్ళినా కూడా తప్పకుండా కొనుక్కునేదాన్ని. సో ఈ ఫ్రైడ్ చనా దాల్ని మా విలేజ్ సంత స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా 5 మినిట్స్లో ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వెరీ టేస్టీ అండ్ వెరీ సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రైడ్ చనా దాల్ని క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్తో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా ఈ టేస్టీ ఫ్రైడ్ చనా దాల్ నమ్కీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ కారం శనగపప్పు చేయడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల వరకు పచ్చి శనగపప్పుని తీసుకుందాం. ఇక్కడ సుమారు నేను 1/2 కిలో వరకు తీసుకుంటున్నానండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని పప్పు నానబెట్టడానికి సరిపడా వాటర్ని వేసుకుని ఓవర్ నైట్ లేదా కనీసం 5-6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైటే నానబెట్టుకుంటున్నాను కాబట్టి మార్నింగ్కి చూస్తే శనగపప్పు బాగా నానిపోయి పెద్దగా అయ్యాయి. ఇలా బాగా నానితేనే వేయించాక క్రిస్పీగా బాగుంటాయి. ఇప్పుడు వీటిని స్టైనర్లో వేసేసి వాటర్ పోయే వరకు పక్కన పెట్టేసుకుందాం. పప్పులో వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇలాంటి ఒక క్లాత్ మీద వేసి పల్చగా పరుచుకుని ఒక అరగంట సేపు తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. కొద్దిగా తడిగా ఉన్నా కూడా క్రిస్పీగా రావు. అలాగే తడి ఉంటే ఈ శనగపప్పు అనేది ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. మనం ముట్టుకుంటే చేతికి తడిగా లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్టైనర్ని పెట్టి అందులో కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే లైట్ గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఒకసారి స్టైనర్ని పైకి కిందకి మూవ్ చేయండి. ఇలా ఈ సౌండ్ వస్తే శనగపప్పు అనేది చక్కగా వేగిపోయినట్టే. ఇవి వేగాయి అని తెలియడానికి కూడా శనగపప్పు వేయిస్తున్నప్పుడు వచ్చే నొరగ తగ్గిపోతుంది. ఇలా వేయించిన పప్పుని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. ఈ విధంగానే మనం నానబెట్టుకున్న శనగపప్పుని కొద్దిగా వేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటూ టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేయించేశాక టిష్యూ పేపర్లోంచి బౌల్లోకి వేసుకుందాం. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ వరకు కారం వేసుకుని బాగా మిక్స్ చేయండి. మీకు కావాలంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుని 2-3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ కారం శనగపప్పుని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి. అంత టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకి ఇంకా ఎక్కువగా నచ్చుతాయి. వీటిని ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు తినాలనుకున్నా హ్యాపీగా తినేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈ టేస్టీ అండ్ సింపుల్ ఫ్రైడ్ చనా దాల్ రెసిపీని ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో మన ఛానల్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.